భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి మోడీ గారు ప్రభుత్వ నిర్ణయాలు ఎంతవరకు ఉపయోగపడతాయి సార్? మోడీ గారి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న మొదటి చర్య ఏంటంటే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అంటే ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ సంక్షేమ పథకాలు చేరుతుందా లేదు చూడటం, అవసరమైన విధంగా అనవసరమైన విధంగా చేరటం, ఆరోగ్య రంగానికి, విద్యా రంగంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగా చేయడం. తర్వాత అన్నిటికంటే ముఖ్యము అన్నిటికీ అవసరమైన పవర్ అంటే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రాజెక్టులను నిర్మించడం, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఇవన్నిటికీ అవసరం. ఎక్కడ కూడా మనం 4-5 సంవత్సరాల నుంచి కూడా పవర్ షార్టేజ్ మనం చూడట్లేదు. అదే మాదిరిగా రవాణా రంగంలో స్పీడ్ పెంచాలి అనే ఉద్దేశంతో రోడ్స్ని విస్తరించడం, కొత్త రోడ్స్ వేయడం. తర్వాత రైల్వేస్ యొక్క పనితీరు పెంచడం. రైల్వేస్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రపంచంలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ యొక్క షేర్ 42% ఉంటుంది, కానీ మన దేశం 28% ఉంది. అంటే ఈ 22% 42% తీసుకెళ్లాలంటే కొత్తగా గూడ్స్ రైల్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొత్తగా రైలు వేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ గూడ్స్ రైలు యొక్క ప్రయోజనం ఏంటంటే మనకు ఎలాంటి ఆటంకం లేకుండా తొందరగా తమ యొక్క వస్తువుల్ని ఒక ప్రదేశం ఇంకో ప్రదేశం తీసుకెళ్లే అవకాశం ఉంది, ఇంకో ప్రదేశం తీసుకెళ్లే అవకాశం ఉంది. దానివల్ల తొందరగా చేరడము, నాణ్యత తగ్గకుండా చూడటము, చెడిపోకుండా చూడటము, ఇలాంటివన్నీ కూడా ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత ఇది ఒక భాగము. తర్వాత కనెక్టివిటీ అంటే మనం ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే ఒక ఫోన్లో మాట్లాడాలంటే ఎస్టీడీ కానీ ఇలాంటివి కానీ మాట్లాడాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనము డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుకుని నిమిషాల్లో మన యొక్క మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటాము. తర్వాత కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉంటాము. మన యొక్క సూచనలు కానీ లేకపోతే మన యొక్క చెప్పాలనుకున్న చెప్పాలని పరిస్థితి రావడం అనేది కూడా మనం ఇప్పుడు కనెక్టివిటీ అనేది పెరగడము, ఇవన్నీ కూడా. మళ్ళీ తర్వాత అన్నిటికంటే ముఖ్య స్కిల్ డెవలప్మెంట్. ఇంతకుముందు ఏముందంటే చాలామంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు, ఇంజనీరింగ్ అయ్యేవాళ్ళు, కానీ అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువగా ఉండేది. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలి, ఉద్యోగాలు చేరిన తర్వాత అని ఆలోచన ఉండేది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే కౌశల్ వికాస్ యోజన అనేది, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దాని ప్రకారము ఎవరైతే విద్యార్థి ఉంటాడో ఖచ్చితంగా ఆ స్టూడెంట్ లైఫ్లోనే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో వాళ్ళకి కొంత పీరియడ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇలాంటి కూడా కోర్సులు ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్ ఐటీఐ స్టూడెంట్స్కి 10th క్లాస్ తర్వాత ఐటీఐ స్టూడెంట్స్కి వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకోవడము. తర్వాత మిగతా ఎవరున్నా కానీ ప్రాక్టికల్ జోడించడము. తర్వాత లేకపోతే ప్రాక్టికల్ ట్రైనింగ్ లేని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా, ఇన్నోవేటివ్ సెంటర్స్ ద్వారా చేయడము. ఇంకా లేకపోతే కొందరికి ఇంటర్న్షిప్ అని ఒక ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే ఫ్యాక్టరీలో కానీ పని నేర్పించడము. ఇలాంటివన్నీ చేస్తూ వారికి ఒక విధంగా సర్టిఫికేట్ ఇవ్వడము, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడం. ఈ విధంగా వారికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా చేయడం. ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఒక సర్టెనిటీ అనేది ఒక స్టూడెంట్ బయటకు వచ్చేసరికి కొంచెం అనుభవం ఉండి ఉద్యోగం తీసుకునే లేకపోతే ఉపాధి రంగంలోకి వెళ్ళే అవకాశం చేయడం, ఇలాంటివన్నీ మనం చూసాము. అదే మాదిరిగా ఎక్కువ మంది జనాభా ఉద్యోగం పైన ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన సహాయం చేయాలని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన ఉండాలి అనే ఉద్దేశంతో ఇంచుమించు భారతదేశంలో 10% మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు స్వయం వ్యాపారం చేసుకుంటారు. చిన్నవి కానీ పెద్దవి కానీ వాళ్ళ వీధి వ్యాపారాలు కానీ ఇలాంటివన్నీ వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక సహాయం అందించడం. ఇప్పుడు స్వానిధి యోజన దాని ప్రకారము, స్వానిధి అనుకుంటాను, ఆ యోజన ప్రకారము వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ ఎన్నైతే వస్తాయో దానిపైన లోన్ ఇవ్వడము, గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వడము అనేది వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడము. వాళ్ళ డబ్బులు అవసరమైనప్పుడు లేకపోతే సరుకులు తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పటికైనా కానీ వాళ్ళు ప్రైవేటు వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా లోన్ అందించడము. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఎంఎస్ఎంఈ. భారతదేశం మొత్తంలో కూడా ఇంచుమించు 6 కోట్ల ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ ప్రతి ఇండస్ట్రీ కూడా తమ ఎవరికైతే సప్లై చేస్తారు, పెద్ద ఫ్యాక్టరీలు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్స్ కానీ సప్లై చేసినప్పుడు వాళ్ళు పేమెంట్ తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే కొద్ది రోజులు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, ఏడాది, సంవత్సరము, కొన్నిసార్లు 2 సంవత్సరాలు కూడా చేసేవారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బ్యాంకులో కానీ తీసుకున్న లోన్ చెల్లించే పరిస్థితి వచ్చేది కాదు, వర్కింగ్ క్యాపిటల్ సరిపోయేది కాదు. అప్పుడు వాళ్ళు ఇన్సాల్మెంట్ డిఫాల్ట్ అయిపోయినప్పుడు బ్యాంకులు వాళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేయడము, యాక్షన్ చేసుకోవడము. తర్వాత వీళ్ళు అవి ఏదైతే పారిశ్రామిక రంగంలో ఎంఎస్ఎంఈ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు నర్వస్ అయిపోవడము, తర్వాత వాళ్ళు డీఫేమ్ కావడము, మళ్ళీ ఎప్పుడు కూడా వ్యాపారం చేయకూడదని ఆలోచన రావడం, ఇలాంటివన్నీ మనం చూసాము. అయితే ఈ ప్రభుత్వం వచ్చేది ఏం చేసిందంటే ఎంఎస్ఎంఈలు ఎవరైతే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎవరైతే ఉంటారో
వాళ్ళ దగ్గర ఎవరైతే సరుకులు కొంటారో, ఏ ప్రభుత్వం కానీ లేకపోతే కంపెనీ కానీ పబ్లిక్ సెక్టర్కి కానీ ఎవరైనా సరే, వాళ్ళు తీసుకున్న తర్వాత 45 రోజుల పట్ల 15 రోజుల పట్ల వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా అగ్రిమెంట్ ఉంటే 45 రోజులు, అగ్రిమెంట్ లేకపోతే 15 రోజుల పట్ల పేమెంట్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి డబ్బులు తొందరగా రావట్లేదు, మనం సప్లై చేసిన వాళ్ళకి అనే సమస్య రాకుండా, వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం లేకుండా వాళ్ళ బ్యాంకులకు తిరిగి చెల్లించే విధంగా, తర్వాత వాళ్ళు కూడా వ్యాపార రంగంలో, ఉత్పత్తి రంగంలో నిలదొక్కునే విధంగా సహకరించడానికి ఎంఎస్ఎంఈ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా దాంతోపాటు ఆ టైంలో అప్పుడు చెల్లించిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఖర్చులు ఒప్పుకోకపోవడం, వాటిపైన లేట్ ఇంట్రెస్ట్ చేస్తే కూడా ఒకవేళ ఆ టైంలో అప్పుడు చెల్లించకపోతే మూడు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే 3 అంతలు ఎక్కువ. ఇప్పుడు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉందనుకోండి, 21% ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం రావడం, ఇవ్వాల్సిన విధంగా చట్టం మార్చడం, ఈ విధంగా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించడం. తర్వాత పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ని ఫిక్స్ దాటుతారో వాళ్ళకి వాళ్ళ యొక్క సాధించిన అధిక ప్రొడక్షన్లో పర్సంటేజ్ సబ్సిడీ ఇవ్వడం. ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఫేమ్, మన దేశంలో తయారైన వస్తువు విదేశాల్లో తీసుకొచ్చిన దిగుమతి చేసుకున్న వస్తువులు తయారు బదులు మన దేశంలో తయారు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫారిన్ ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ వస్తువులు తయారు చేసే వాళ్ళకి అవసరమైన సబ్సిడీ ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం. ఇలాంటివన్నిటి ద్వారా మన దేశంలోని ఉత్పత్తి రంగం పెరగడం, తర్వాత విద్యారంగంలో స్కిల్ డెవలప్మెంట్లో మార్పులు రావడం, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రంగంలో మార్పులు రావడం, తర్వాత సోషల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది విద్య కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి కూడా అవసరమైన పెట్టుబడులు వేయడం. అంటే మనకు ఇప్పుడు మనం చూసాము ఫ్రీ గ్యాస్, మన హెల్త్ కేర్లో ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ, లేకపోతే పిఎం ఆవాస్ యోజన అంటే బీద వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ, లేకపోతే ఫ్రీ పవర్, మళ్ళీ కొన్ని గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం, ఇలాంటి ఇవ్వడం ద్వారా వాళ్ళకు ప్రోత్సహించబడడం, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండటము, ప్లస్ వాళ్ళ యొక్క ఉత్పత్తికి సహకరించే విధంగా తయారు కావడము అనేది మనం చూస్తున్నామన్నమాట. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా భారతదేశము ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోయడానికి ఒక విధమైన మంచి చర్యలుగా మొదటి స్టెప్స్ అన్నమాట. ఇవి బేబీ స్టెప్స్ అంటే వీటిని. ఈ బేబీ స్టెప్స్ తీసుకోవడము, దాన్ని పరిగెత్తే విధంగా తీసుకెళ్ళడానికి మొదటి స్టెప్స్ మొదలైంది. భవిష్యత్తులో ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే మాత్రం ఇదే ప్రభుత్వము మళ్ళీ 3వ టర్మ్ ఎన్నికైనప్పుడు ఇంకా బేబీ స్టెప్స్ నుంచి వాకింగ్ స్టెప్స్కి వెళ్ళడం, తర్వాత రన్నింగ్ స్టెప్స్కి వెళ్ళడం కూడా అవకాశం ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క తీసుకున్న మొదటి స్టెప్స్ యొక్క ప్రయోజనం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా ప్రయోజనం పెరిగే అవకాశం ఉంటుంది, దానివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారతదేశం ప్రపంచం మొత్తం పెట్టుబడులకు స్వర్గధామంగా మారే అవకాశం కూడా ఈ యొక్క ఆర్థిక అభివృద్ధిలో బాగా పెట్టుబడుల మూలం ప్రతి వ్యక్తి ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైనది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ రెండు రావాలి. ఈ రెండు ఎప్పుడు వస్తాయంటే మన దేశంలో ఉన్న వాళ్ళు తమ యొక్క కెపాసిటీ చూపించాలి, తమ క్యాపబిలిటీ చూపించాలి, తమ యొక్క శక్తియుక్తులు సామర్థ్యాలు చూపించాలి, లాభాలు చూపిస్తే విదేశం నుంచి పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పెట్టుబడులు వస్తాయి. ఈ రెండు వచ్చినప్పుడు ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్, ప్రొటెక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్, ఇవి రెండు అయినప్పుడు మనకు ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా భారతదేశ ఆర్థిక అభివృద్ధి అనుకున్న విధంగా వచ్చే 3-4 సంవత్సరాల 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించడం, అదే మాదిరిగా 2047 సంవత్సరం వరకల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారడం కూడా మనం చూసే అవకాశం ఉంది. మన మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. నమస్కారం సార్.